హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవింగ్ 30. ఈరోజు అయితే మనకైతే ఒక పల్సర్ వచ్చిందనమాట. అదైతే నిన్న నైట్ వచ్చేసి వాటర్లో అయితే మొత్తం మునిగిందన్నమాట. ట్యాంక్ వరకు అయితే మొత్తం మునిగిపోయింది. ఆ బైక్ అయితే సిచ్యువేషన్ ఎట్లుందో అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనమైతే ఆయిల్ అయితే ఇప్పేసేసుకుందాం. ఆయిల్ ఇట్లా చూడండి, మొత్తం బూస్ట్ లెక్క అయిపోయింది. ఆయిల్ అయితే మొత్తం వాటర్ పోయి ఇట్లా మనకి ఫిల్టర్లో మొత్తం అయితే వాటర్ వచ్చేసినాయి. ఇండికేటర్లకు కూడా వాటర్ పోయినాయి. అట్లే హెడ్లైట్లకు కూడా వాటర్ వచ్చేసినాయి. మొత్తం అంతా మునిగిపోయింది కాబట్టి ట్యాంక్ వరకు మునిగిపోయింది. దీంట్లో నుంచి అయితే మనం అయితే ఆయిల్ అయితే తీసేసుకుంటూ మళ్ళీ పాత తీసేసిన ఆయిల్ పోసుకుంటూ అయితే కిక్ కొట్టుకుంటూ మొత్తం అయితే మళ్ళీ ఒక 4 to 5 times అయితే మొత్తం అంతా క్లియర్ చేసేసినాం. పెట్రోల్ ట్యాంక్ కూడా మునిగిపోయింది కాబట్టి పెట్రోల్ ట్యాంక్లో కూడా నీళ్ళు పోయినాయని చెప్పేసి ఆ ట్యాంక్ కూడా మొత్తం విప్పేసి అందులో నుంచి పాత పెట్రోల్ అయితే మొత్తం అంతా తీసేసి ఎయిర్ కొట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసి మొత్తం ఫిల్టర్లోకి అయితే చాలా వాటర్ అయితే వెళ్ళిపోయినాయి. ఆ ఫిల్టర్ కూడా తీసేసి అయితే క్లీన్ చేసుకుంటూ 4-5 times క్లీన్ చేసి ఆ ఫిల్టర్ ఎక్కిస్తాం. ఎందుకంటే ఫిల్టర్ రీసెంట్గానే చేంజ్ చేసినాం, అది మన దగ్గరనే. అందుకే ఫిల్టర్ బాగుందని చెప్పేసి అదే ఫిల్టర్ ఎక్కిచ్చేసినాం. అది ఎక్కిన తర్వాత బ్రేక్ రాడ్ ఎక్కిచ్చేసి అట్లే సైలెన్సర్ ఫిట్టింగ్ కూడా చేసేసినాం. సైలెన్సర్ ఫిట్టింగ్ అయిపోయింది. ట్యాంక్లో కూడా వాటర్ పోయినాయని చెప్పేసి డౌట్తో అయితే ట్యాంక్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్రోల్ తీసేసి అంతా ఎయిర్ కొట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసినాం. హెడ్లైట్లో కూడా వాటర్ పోయినాయి కాబట్టి హెడ్లైట్ కూడా ఇప్పేసేసినాం. ఇప్పేసి అయితే వాటర్ అయితే తీసేసినాం. ఇండికేటర్స్ కూడా వాటర్ పోయినాయి కాబట్టి అది తీసేసి చెక్ చేసుకుని అయితే ఇండికేటర్స్ అయితే ఎక్కిచ్చేసినాం. దీంట్లో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే బండి ఆ సిచ్యువేషన్లో ఉన్నా కానీ అతనికి స్టార్ట్ అయింది. ఆ అన్న 20 to 30 kilometers అయితే ట్రావెల్ కూడా చేసిండు బండి వేయకముందు. కస్టమర్కి ట్రయల్కి వెళ్ళి వచ్చిన బండి ఎట్లుంది అడుగుదాం. బాగుంది, చాలా బాగుంది. ఓకే బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాం.